ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజూర్ జిలానీ సమన్. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అగ్రిగోల్డ్ బాధితులకు నెరవేర్చాలి. అగ్రిగోల్డ్ బాధితుల వినతి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేంత వరకు అంటా సిపిఐ. నంద్యాలలో పత్తి రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. రైతులు వినియోగించుకోండి. జిల్లా అధికారి అబ్దుల్ రెహమాన్ వెల్లడి. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల సమస్యల ఆర్జీలను స్వీకరిస్తున్న జిల్లా అధికారులు. శ్రీ అహోబిల అఖిల భారత పద్మశాలీయ నిత్యాన్నదాన సత్రం 2024 క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రధాన అర్చకులు శ్రీ కిరాంగి వేణుగోపాలాచారి. నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల ప్రజలు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. 2 వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయాలి. రాష్ట్ర సిపిఎం నాయకులు. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో స్వామివారి ప్రత్యేక అభిషేకాలు. పోటెత్తిన భక్తులు. నంద్యాల మార్కెట్ యార్డ్లో మిర్చికి ఆదరణ పెరుగుతోంది. రికార్డు స్థాయి ధరలు. మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. డీటెయిల్స్ చూస్తే పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ జిల్లాలో కొత్త ఫీచర్లతో కూడిన నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజూర్ జిలానీ సమన్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తాడపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడాన్ని, ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రారంభించే కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజూర్ జిలానీ సమన్, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, లబ్ధిదారులు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజూర్ జిలానీ సమన్ మాట్లాడుతూ జిల్లాలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని చేపట్టామన్నారు. ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పేద ప్రజలు ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి అనే సందేహాలన్నింటికీ వివరంగా ఇంటిలోని వివరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ డబ్బుల్ని ఇప్పిస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలుపరచాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూనెపల్లి బ్రిడ్జ్ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించడం జరిగిందని, అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో డీఆర్ఓ పుల్లేకి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి ఎస్ బాబా వక్రుద్దీన్, అసోసియేషన్ కార్యదర్శి ఎస్ రూబిన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ సోదరులారా, గత దాదాపు 10 ఏళ్ల కిందట అగ్రిగోల్డ్ అనే కంపెనీ ఏర్పడి ఆ కంపెనీ నుండి ప్రజల ద్వారా రోజువారీ నెలవారీ ₹2 కానుంచి 100-1000 రూపాయల వరకు డిపాజిట్లు సేకరించి ఆ వచ్చిన డబ్బుతో ఈరోజు పొలాలు, ఫ్యాక్టరీలు, అనేక రకరకాల వ్యాపార సంబంధించిన కొనుక్కొని ఈరోజు లాభపడిన తర్వాత అప్పటి ఉన్న ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ వీళ్ళకు డిపాజిట్లు
ఎన్నికకి ఇప్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 4.5 సంవత్సరం అవుతున్నా కానీ వాళ్ళ డిపాజిట్ ఇప్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికే దాదాపు లక్షలాది మంది ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, డిపాజిట్ల కంటే బాధితులు ఉన్నారు. ఈ డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, గుండెలాగి మరణించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడే ఒక డిమాండ్ చేస్తున్నాం. గత 4 సంవత్సరాల కింద వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం డిపాజిట్లు కట్టిన వారికి రూపాయితో సహా డిపాజిట్ ఇప్పించాలని చెప్పి ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంగా ధనవుతుంది. ఇప్పటికైనా కానీ ఇక్కడున్న అధికారులు కానీ సబ్ కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ ఇచ్చిన డిపాజిట్ పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇప్పించేంత వరకు పోరాడేందుకు మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అగ్రిగోల్డ్ తరఫున అగ్రిగోల్డ్ కంపెనీ నమ్మి ఎంతో మంది మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2014లో ప్రాబ్లం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే 3 నెలల్లో మీ సమస్యను 1150 కోట్లు కట్టి పరిష్కారం దిశగా తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. 3 నెలలు పోయి 3 సంవత్సరాలు అయితే కూడా 20,000 రూపాయలు ఇవి ఇచ్చినాడు. కానీ ఒకరికి వచ్చి ఒకరికి రాక బాండ్లు ఒరిజినల్ బాండ్లు అక్కడనే కొన్ని ఇరుక్కపోయినాయి. 3 నెలల్లో ఆయన క్లియర్ చేస్తే పెద్ద అమౌంట్ కూడా 5 సంవత్సరాల లోపల మనం క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పిన ఉద్దేశంతో మేమందరం అతనికి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ విధమైన పరిష్కారం కాలేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మేల్కొని మా సమస్యను అతి త్వరగా పరిష్కరిస్తారని మనవి చేస్తున్నాము. ఇప్పటికి ఎంతోమంది చనిపోయినారు, చావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మా హామీ విన్నవించి మాకు సత్వరం పరిష్కారం చేయవలసింది కోరుతున్నాం. నంద్యాల పత్తి రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో క్వింటాకి 7,020 రూపాయలు ఇవ్వడం జరుగుతోందని పత్తి రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని మార్కెట్ జిల్లా అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పత్తి రైతు నష్టపోకూడదని క్వింటాకి 7,020 రూపాయలు ఇవ్వడం జరుగుతోందని, ఈ అవకాశాన్ని పత్తి రైతులందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. నిన్న అంటే శనివారం రేట్ వచ్చేసి తగ్గింది. ఇప్పుడు 23,000 అంటే 2,300 పోయింది. కాబట్టి మామూలుగా 1,500 అట్లా అయింది. రైతులకి లాస్ లేదు, ఇట్లా కొనే వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు. కూనాగడ్డ ఇప్పుడు ఈడ లోకల్ మార్కెట్లో 30, మామూలు టమాటా కూడా 200. అందరు రైతులకి నమస్కారము. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇప్పుడు ప్రస్తుతము పత్తి రేటు 7,100, 7,200 పోతుంది. తక్కువ రేటు పోతే మనకి ఇక్కడ 3 జిన్నింగ్ మిల్స్ పెట్టారు నంద్యాలలో. మీరు ప్రతి రైతు వినియోగించుకొని మీరు అక్కడ వచ్చి అమ్ముకొని మీ పంట ఎలాంటి దళారుల చేతిలో మోసపోకుండా మీరు మద్దతు రేటు 7,020 రూపాయలు గవర్నమెంట్ మద్దతు ధర పెట్టింది. ఆ రేటు ప్రకారం మీరు కొనుగోలు చేసుకొని పోవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి మోసం లేకుండా అక్కడ సిసిఏ వాళ్ళు కొంటారు. ఆ రేట్ ప్రకారం మీరు కొని మీకు ఎమ్మిడే వాళ్ళు మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. కాబట్టి ప్రతి రైతు వినియోగించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన వినతులపై తక్షణమే స్పందించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకట శివ, కామేశ్వరరావులు సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పందన విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తు B&SLAలోకి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ఫిర్యాదులపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయి దృష్టి సారించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మేడం ఇది లేటేనా ఆన్లైన్ చెప్పి శ్రీ అహోబిల అఖిల భారత పద్మశాలీయ నిత్యాన్నదాన సత్రం 2024 క్యాలెండర్ను శ్రీ అహోబిల దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలాచార్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అహోబిల పద్మశాలీయ సంఘం అధ్యక్షులు పబు తులసి కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోట రామయ్య, కోశాధికారి సేపూరి సుబ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు కట్ట రామకృష్ణ, అవ్వారు గౌరీనాథ్, అవ్వారు బాలాజీ, రంగా, పినపాక పాణి, గాజుల రామలింగేశ్వరం, ఉప్పల ప్రసాదులు పాల్గొన్నారు. మరియు శాశ్వత ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రథమ దినం ఈరోజు ధనుర్మాస పూజ ప్రారంభించిన ఈ పర్వదినంలో అశేష భారతీయ పద్మశాలీయ సంఘ నిత్య అన్నదానం అహోబిల క్షేత్రంలో, ఎగువ దిగువ అహోబిల క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆవిష్కరణ చేసే ఈ ఒక దినచర్య క్యాలెండరు ఈరోజు సంఘ సభ్యులు అందరి తరఫున యావత్ పద్మశాలీయ భక్తుల తరఫున ఈ ఒక క్యాలెండర్ ఆవిష్కరణమవుతుంది. ఇది ఈ ఒక వచ్చే నెలలో జరగబోయే ఒక బ్రహ్మోత్సవంలో ఏ విధంగా ఎగువ దిగువ అహోబిల క్షేత్రంలో అఖిల భారతీయ పద్మశాలీయ సంఘ తరపున జరిగే ఒక కళ్యాణ ఉత్సవానికి ఇది నాంది. ఇటువంటి వైభవంలో కళ్యాణం లోక కళ్యాణం చెప్పినట్టు భగవంతునికి కళ్యాణం చేసి మనం చూసి ఆ భగవంతుని ఒక పరిపూర్ణ కృపా కటాక్షం యావత్ భక్తులకు లభించే దాయంగా ఈ ఒక కళ్యాణోత్సవ సమయంలో ఈ ఒక జనవరి నుంచి డిసెంబర్ వరకు దినచర్య క్యాలెండర్ పత్రిక ప్రతి ఒక్కరికి వారి యొక్క సంఘ తరపున ఉండే ముఖ్యమైన వ్యక్తులందరూ దీన్ని కనపరిచినట్టు ఈ ఒక సంఘానికి దాతలుగా విరాళాలు ఇచ్చిన యావత్ ఒక భక్తుల యొక్క విశేషమైన ఈ ఒక క్యాలెండర్ను అందరూ వారి ఇంటిలో ధరింపు చేసి ఈ మూల విరాట్ అనే లక్ష్మీ నరసింహస్వామి ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు. ఆ విధంగా ఈ ఒక క్యాలెండర్లో బంగారు శటారి ఉన్నది. ఈ శటారి ఇప్పుడు లేదు. ప్రాచీనంలో ఈ శటారిని మళ్ళీ ఇప్పుడు జీర్ణోద్ధారణ చేసి కొత్తగా చేర్పించారు. అటువంటి పూర్వం శటారితో భగవంతుడు గరుత్మంతుని మీద ఇచ్చేసి ఉంది లక్ష్మీ నరసింహస్వామి వారు. ప్రతి ఒక్క భక్తులకి భగవంతుని ఒక కృపా కటాక్షం లభించాలని చెప్పి ఈ ఒక వర్ష దినచర్య పత్రికను సంఘం తరపున సమర్పించుకునేవారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రెండు వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయాలని ఇప్పటికే చాలా మంది బ్రేకర్లు, ఆటో డ్రైవర్లు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా ప్రజల్ని కాపాడాలని కోరుతూ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రైతు నగరం దగ్గర రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్లతో పాటు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రతాప్, శేఖర్లతో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్లు మాట్లాడారు. నంద్యాల జిల్లా ఏర్పాటు అయిన తర్వాత నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జికి సమీపంలో కలెక్టరేట్ కార్యాలయం ఉండడం ద్వారా నిత్యం వేలాది మంది ప్రజలు ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, బనగానపల్లె, గిద్దలూరుతో పాటు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది బైకర్లు ఆటోల్లో ప్రయాణించి యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరుగుతుందని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ద్వారా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి స్పీడ్ బ్రేకర్లు వేయించి ప్రజల్ని కాపాడాలని అన్నారు. గత 2 రోజుల క్రితం 2 లారీల మధ్య ఆటో నలిగిపోయి 2 ప్రాణాలు కోల్పోయాయని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్ఎన్బి అధికారులు, మున్సిపల్ అధికారులు, శాసనసభ్యులు స్పందించి వెంటనే నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జికి 2 వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయాలని, లేకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
బ్రిడ్జి నుండి రాకపోకలు వేలాది మందిగా ఇక్కడికి వస్తున్నారు. కోయలకొండ నుంచి, బనగానపల్లి, ఆలగడ్డ నుంచి నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వలన బైకుల పైన వచ్చేటువంటి వాళ్ళు, ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా సాధారణ ప్రయాణికులు కూడా చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. అయినా అధికారులకు కనపడడం లేదు. ముఖ్యంగా ఈ స్పీడ్ బ్రేకర్లు వేయకపోవడం వలన స్పీడ్గా వచ్చేటువంటి ఏ వాహనమైనా ఇతర వాహనాన్ని ఢీకొని ప్రాణాలు పలుకోవడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితము ఆటోను 2 లారీలు బలంగా ఢీకొనడం ద్వారా దాదాపుగా 3 ప్రాణాలు పలుకోవడం జరిగింది. అంటే అప్పటికి కూడా అధికారులు చెల్లించడం లేదంటే ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నాడో నేటికి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలను కాపాడాలా, స్పీడ్ బ్రేకర్లు వేయాలా, లేకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెచ్చి ప్రజలను కాపాడాలని అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యను గుర్తించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓవర్ బ్రిడ్జి కింద స్పీడ్ బ్రేకర్ వేయాలని చెప్పేసి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహిస్తున్నాం. ప్రధానంగా నిన్ననే ఒక ఆటో యాక్సిడెంట్ జరిగి దాంట్లో ఒకరు చనిపోవడము, ఆటో వర్కర్స్ చాలా సీరియస్గా ఉండే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఓవర్ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈరోజు నిన్ననే కాదు, చాలా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్లు అనేటివి వీధులలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తోవేసుకుంటున్నారు. కానీ నిజంగా యాక్సిడెంట్లు జరిగే ప్రదేశంలో ప్రభుత్వం వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతూ ఉంది. కాబట్టి మేము కోరేది ఆర్ఎండ్బి అధికారులను, పోలీస్ అధికారులను వెంటనే స్పీడ్ బ్రేకర్ వేయాలా. ప్రజల ప్రాణాలు, ఆటో కార్మికుల ప్రాణాలు, డ్రైవర్ల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 4-5 రోజుల్లో ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు వేయాలా, వేయకుంటే ఇంతకంటే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పేసి సిఐటిగా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున హెచ్చరిస్తాం. భక్తులతో కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తులు సోమవారం కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ జనంతో కిటకిటలాడిపోయింది. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన పూజారులు నారాయణ స్వామి, సురేష్ స్వామిల ఆధ్వర్యంలో 10 మందికి పైగా అభిషేకాలు, హోమాలు జరిపారు. వేలాది మంది భక్తులు వచ్చారు. వారందరికీ పుల్లయ్య, వీరయ్య శర్మల టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేశారు. 500 మంది కొత్తూరు దీక్షలు తీసుకున్న వారు దీక్ష విరమించారు. ఏకేజ పృథివీ మనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః స్వాహా. ఏకేజ పృథివీ మనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః స్వాహా. ఏకేజ పృథివీ మనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః స్వాహా. ఏకేజ పృథివీ మనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః స్వాహా. ఏకేజ పృథివీ మనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః స్వాహా. ఏకేజ పృథివీ మనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః స్వాహా. శివ స్వాహా. ఓం శరవణ భవ. స్వామివారి యొక్క మూలమంత్రం హోమం జరుగుతా ఉన్నది. ఎవరు దయచేసి అడుగుతామా? ఓం శ్రీం హ్రీం క్రోర్ముక్షయమామృత స్వాహా.
శివాయ ఓం నమః 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 శివాయ. మీరు ఎంత భక్తిని నంద్యాల మార్కెట్ యార్డ్లో మిర్చికి ఆదరణ పెరుగుతుంది. గత సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది మంచి ధర వస్తుంది. రికార్డు స్థాయి ధరలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిర్చి రైతుల పంట పండుతోంది. మార్కెట్లో మంచి ధర వస్తుంది. మిర్చికి ధర రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ధర చాలా తక్కువగా ఉండగా ఈసారి మాత్రం ధరలు నానాటికి పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది మిర్చి ధర పెరగడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది మిర్చి పంట చేతికి రాకముందు ధరలు ఆకాశంలో ఉంటాయి. వాటిని చూసి రైతులు సంబరపడిపోతారు. ఈ ఏడు రేట్లు బాగున్నాయని, మంచి దిగుబడి కూడా వస్తే కొంత లాభాలతో సంవత్సరం గడుస్తోందని దళారుల ధరల ఆటలో రైతుల ప్రతి ఏడాది చిత్తు అవుతూనే ఉంటుంటాడు. ఈ ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పంట చేతికి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ధర పెరిగిందే కానీ తగ్గలేదు. ఇలా ధరలు తగ్గకపోవడంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మిర్చి క్వింటాల్ వేల ధర పలికింది. అక్కడి నుండి మిర్చి ధర పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం నంద్యాల మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులు ఖుషి అవుతున్నారు. ధరలు బాగుండడం పట్ల అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో అధికారులు రైతులకు అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతోంది. వారానికి ఒకసారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజూర్ జిలానీ సమం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అగ్రిగోల్డ్ బాధితులకు నెరవేర్చాలి. అగ్రిగోల్డ్ బాధితుల వినతి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండా సిపిఐ. నంద్యాలలో పత్తి రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. రైతుల వినియోగించుకోండి. జిల్లా అధికారి అబ్దుల్ రెహమాన్ వెల్లడి. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల సమస్యల ఆర్జీలను స్వీకరిస్తున్న జిల్లా అధికారులు. శ్రీ అహోబిల అఖిల భారత పద్మశాలి నిష్ఠాన్నదాన సత్రం 2024 క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్య. నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల ప్రజలు, డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. 2 వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయాలి. రాష్ట్ర సిపిఎం నాయకులు. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో స్వామివారి ప్రత్యేక అభిషేకాలు. పోటెత్తిన భక్తులు. నంద్యాల మార్కెట్ యార్డ్లో మిర్చికి ఆదరణ పెరుగుతోంది. రికార్డు స్థాయి ధరలు. మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.